మేడారంలో సమ్మక్క పూనకాలతో ఊగిపోతున్నారు భక్తులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, మేడారంలో భక్తుల సందడి ఎట్లా ఉంది? మేడారం అంటే పూనకాలు, అమ్మవారి జాతరకు వచ్చేటువంటి భక్తులతో శివసత్తులతో నిండిపోతుంది. ఎటు చూసినా భక్తి పారవశ్యంగా ఉంటుంది. అమ్మవారే తమ మీదకి వచ్చేంతగా వాళ్ళంతా కూడా పరవశించిపోతుంటారు. చూడొచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి జాతర విశేషాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వచ్చినటువంటి అమ్మవార్లంతా కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సంబంధించినటువంటి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి గద్దెలు ఏ విధంగా ఉంటాయి, ఆ గద్దెలంతా కూడా వాళ్ళ ఊళ్ళలో పూజలు చేసి మళ్ళీ ఇక్కడికి అమ్మవారి సన్నిధికి తీసుకొస్తారు. ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించుకోవడం, ఆ తల్లులకు తమ మొక్కులు చెల్లించుకోవడం అనిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాలలో ఏ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టరు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి సమ్మక్క సారలమ్మ పూజలు ఇవన్నీ కూడా చేస్తాయి. ఎట్లున్నది ఈసారి సమ్మక్క? చూడరా, అవతారం బనాలి. ఇది 3 గుడిసెల పల్లెలో వెలిసిన ముద్దు మేడారం. ఇది 5 గుడిసెల పల్లె, అది మేడారం నాది. చిన్ని గుడిసెల పల్లె, చిన్ని మేడారం నాది. ఇది ఆనందమే పోరా బాలక, ఆనందమే చూడ, సంతోషమే. ఎట్లున్నది ఈసారి జాతర? ఎట్లున్నది? గుణవంతరాలు నేను ఈ చెట్టకు నేనా కోయసించు నేను ఈ నంది మేడరమ్మందో నాగలంకలు నాయే చిలకలాది గుట్ట చిన్ని మేడరమ్మందో ఈ అంశలాది గుట్ట ఆది మేడరమ్మ నాదే. చిలకల గట్టు దగ్గర పోయినావా? అమ్మవారి దగ్గరికి ఎట్లుంది ఈసారి జాతర? నీకు మంచిగా ఉందా? ఇది ఆనందమే చూడు. నా రాను బాగా ఆగిస్తాను. 5 మానకాల ఆవగింజల జనం కోరినాను. అందరూ మంచిగా ఉండాలని దీవించినవా? ఏం కావాలి అమ్మవారికి? గద్దెక్కినాక ఆనందంతో నేను కోరిన వరాలకు కోరినట్టిస్తాను. ఎట్లుంటది ఈసారి కాలం? ఎట్లుంటది? సంతోషంగానే ఉంటుంది. లాగా రానున్న కాలంలో ధరల పెంపు మాత్రము రెట్టింపు అయిపోతుంటుందిరా. మరి వర్షాలకి ఇట్లా ఉంటాయా? మంచిగా ఉంటాయా? పంటలు ఎట్లుంటాయి ఈసారి? పంటల కాలం ఇది చూడరా వాళ్ళక, ధరని మొత్తం అంగట్లో పెట్టి ఏలుకుంటుర్రు కదరా. సుక్కల కోసం ఆశపడి బంజరు భూమినంత కోట బంగ్లాలు చేస్తుర్రు కదరా. రైతులు మాత్రం రాజుగానే చూస్తాను పోరా. మంచిగుంటది ఈసారి కాలం. దీవెనలు ఇచ్చినావా మరి అందరికి? కోరిన వారికల్లా కోటి కాంతులు దానే అడవిలో పుట్టిన దానే ఆది దొరసాని నేను. ఇగో ఇక్కడ చూడొచ్చు, అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైతే గద్దెల మీద అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు ఉంటాయో అట్లనే అమ్మ ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? ఈ అమ్మవారికి సంబంధించిన గద్దెలు ఎట్లా తయారు చేసుకుని వచ్చిండ్రు? మేము చేయించినాం సార్. ఎందుకని? మా ఇంట్లో ఉండాలని చేయించున్నాం. తల్లి మా ఇంట్లో ఉంది, ఇది కూడా ఉండాలని చేయించుకున్నాం ఈ సంవత్సరం. మా బాబాయ్ ఆయనకి ఇష్టం అమ్మవారు అంటే, దాని గురించి ఇంట్లో చేయించుకొని పెట్టుకోవాలని కోరిక. మాకు అన్నిటికీ మంచిగా అవుతుంది కదా, అందుకే ఈ కోరికతోటి చేయించుకున్నాం. అమ్మ ఎన్ని రోజుల ముందు జాతరకు మొదలైన? ఇంటికాడ ఎన్ని రోజుల ముందు నుంచి పండుగ చేసుకున్నారు? ఎన్ని రోజుల ముందు అంటే అన్ని సర్దుకోవడానికి మస్తు పోవాలని సంతోషంగా అన్ని ముందుగానే, ఒక నెల రోజుల ముందుగానే సర్దుకుంటున్నాం. మేము శుక్రవారమే బయలుదేరినాం. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? ఇప్పుడు వీటికి ఏం పూజలు చేస్తారు? అమ్మవారికి సారాగిరి అన్ని చేసినట్టుంది కదా. ఇంకా ఇయ్యాల అభిషేకం చేయాల. ఇప్పుడు అక్కడ చేయిస్తాం వాగుల గన్నస్నానం. అక్కడ పోయి స్నానం చేయించి అప్పుడు సారలు సీరలు పెడతాం. మళ్ళా చాలా చేయించారు కదా, అన్ని వేరు కుటుంబాలు, అన్ని ఒకటే? వేరే కుటుంబం. ఒక కుటుంబంలో రెండు. ఎన్ని రోజులైందమ్మా ఈ గద్దెలు వేయించడానికి? ఇదే తీరుగా ఎన్ని రోజుల నుంచి మీరు? 15 రోజులు అయింది. ఇక వాళ్ళు అడిగినన్ని పైసలు మనం ఇవ్వాలి. 6,000 అయింది.
మన ఇష్టానికి వాళ్ళు ఎన్ని అడిగినా ఇవ్వాలి, అమ్మవారిది కదా, మనం ఏం తక్కువ చేయొద్దని అడిగిన కాడికి ఇచ్చేసినాం. ఎన్ని రోజులైంది ఇది వాళ్ళు మీరు ఇట్లా చేయాలని చెప్పి తర్వాత మీకు ఎన్ని రోజులకి ఇచ్చిండ్రు? 15 రోజులకు ఇచ్చి 15 రోజులకు చేసి ఇచ్చిండు. ఎట్లా ఉంది అమ్మవారి ఇంత ముందు వచ్చిండ్రు మంచిగా ఉన్నారని చెప్పిండ్రు, జాతర సార్ ఎట్లుంది? జాతర వస్తుందంటే మాకు ఇగలేని సంబరం ఉంటుంది, ఆనందము తట్టుకోలేము. 15 రోజుల ముందు నుంచి అమ్మవారి గద్దెలో ప్రతిమలు తయారు చేయించాము. ఇక్కడికి రావాలని చాలా తపన పడతాము, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అలాగని అమ్మవారికి సంబంధించి ఏమేమి పూజలు చేస్తుంటారు, ఎట్లా ఉంది ఈసారి గతంలో వచ్చిన జాతరకు ఈసారి జాతరకి ఎట్లా ఉంది? ఈ ప్రతిమలు చేయించడం కావచ్చు, అమ్మవారికి సంబంధించిన గద్దెలు చేయించారు, తర్వాత ఈ గవ్వలకు సంబంధించినటువంటి దండలు కావచ్చు, ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది, ఏమేమి చేస్తుంటారు? చాలా సంతోషంగా ఉంది. ఈ జాతరకు వచ్చిన అందరికీ కూడా మేడారం సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. అందరికీ కూడా అందరూ ఈ జాతరలో అందరూ మంచిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జాతర అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని అమ్మకి పూజలు చేయడం జరుగుతుంది. ఎట్లా ఈ అమ్మవారికి ఇప్పుడు అభిషేకం చేస్తారు ఇది జంపన వాగులో, తర్వాత ఇంటికి తీసుకుపోతారు కదా, ఇంట్లో ప్రతిష్ఠిస్తారా, ఎట్లా ఏం చేస్తారు? ప్రతిష్ఠిస్తామండి, ఇంట్లో ప్రతిష్ఠిస్తాం. మా తాతల కాలం నుంచి ఉంది. ఇంకా మాకు కళలోకి వచ్చి అమ్మవారు ఇంట్లో ఉంటాను ఇట్లా చేయించుకోండి అని చెప్తే మేము ఇంకా అట్లా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ ఎట్లా ఉన్నదో నేను అట్లా మీ ఇంటికి వస్తాను, నన్ను అట్లనే తీసుకెళ్ళండి అని చెప్పి చేయించుకోమని చెప్తే మేము ఆ విధంగా చేయించుకున్నాం. ఇప్పుడు ఈ తీసుకుపోయిన తర్వాత ఏమేమి చేస్తారు, ఎట్లా ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూజలు జరుగుతాయో అక్కడ కూడా అలాంటి పూజలే జరుగుతాయి. సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి ఏమేమి పెడతామో అక్కడ కూడా ఇంట్లో కూడా అట్లనే సేమ్ అట్లా ఇక్కడెక్కడ పూజ చేస్తామో ఇంట్లో కూడా అట్లనే పూజ చేస్తాం. రేపు సారలమ్మ వస్తుంది, సమ్మక్క వచ్చే ఆ టైంలో మీకు ఇట్లా ఎట్లా ఉంటుంది అసలు? మీరందరూ కూడా ఆ అనుభూతి కానీ ఆ అమ్మవారి అనుభూతి అంటే మాలో అమ్మవారు అప్పుడు పూంతుంది కాబట్టి మేము దాని గురించి మేము ఏం అనుకోలేము. ఇంకా అమ్మవారు ఎలాంటి సంతోషంగా ఉంటే మేము అలాగ సంతోషంగా ఉంటాం. ఇప్పుడు వీళ్ళందరి మీదకి అమ్మవార్లు వచ్చేస్తుంటారు, ఆ టైంలో మీరు వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, ఇవంతా ఎట్లా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అమ్మవారు వస్తే ఎవరికైనా ఆనందంగా చెయ్యాలి, చూడాలి, అట్లా అని ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి రెడీ అయిందమ్మా జాతరకు రావడం కోసం? ఎట్లా సన్నద్ధమే? ముందు నుంచే సార్, నెల ముందు నుంచే అన్ని ప్రిపరేషన్, అన్ని సర్దుకోవడం కానీ, అవసరానికి వచ్చేటి అన్ని సర్దుకోవడం కానీ, అమ్మవారికి అన్ని పూజా సామాగ్రి అన్ని సమకూర్చుకోవడానికి నెల ముందు నుంచే అన్ని తయారు చేసుకుంటున్నాం మేమైతే. మీరు చూస్తేనే అమ్మవారి లెక్క కనబడుతున్నారు, ఆ ఎర్రగుడ్డ కావచ్చు, ఎర్ర సారీ, తర్వాత ఈ గవ్వలతో చేసిన దండలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా తయారు చేసుకుంటారు? ఎట్లా ఇవి మేము అమ్మవారు వచ్చినప్పటి నుంచి మేము ఇదే అవతారం మీదనే ఉంటాం. మేము ఈ అమ్మవారు ఎలా ఉంటుందో మేము కూడా అలాగే ఉంటాం. ఇవన్నీ కొనుక్కుంటాం మేము. అమ్మవారు కూడా ఇట్లా కళ రూపంగా మాకు చెప్పింది కాబట్టి మేము ఇలా చేయించుకున్నాం. మేము ఏమేమి చెప్పింది అమ్మ కళలో వచ్చి మీకు? నేనైతే మేడారంలో ఏ రూపంలో ఉన్నానో ఆ రూపంలోనే నన్ను పూజించండి అని చెప్పింది కాబట్టి మా టీం అందరం కలిసి ఇలా చేసుకున్నాం అనమాట. ఎన్ని రోజుల ముందు వచ్చింది ఇక్కడికి? మేము వారం ముందు వచ్చినాం. ఇక్కడ జాతరకి వచ్చింది కదా, జాతరకి వచ్చి ఎక్కడ ఉంటారు మీరంతా, ఏమేమి చేస్తుంటారు ఈ వారం రోజుల పాటు 10 రోజుల పాటు? పూజలు పునస్కారాలు ఇవే ఉంటాయి ఎక్కువ. అమ్మవారి దర్శనం చేసుకుంటాము, అమ్మవారికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాం మేము. ఇక్కడ కూడా అంతే. చూడొచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ కావచ్చు, ఇవన్నీ కూడా గద్దెలను అన్నింటినీ కూడా తయారు చేసుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ వాయిద్యాలకు సంబంధించి చాలా కీలకం. అమ్మవారికి జాతరకు తీసుకువెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఇవంతా డోళ్ళు, ఇవంతా కూడా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అమ్మవారి సేవలో మీరు పాల్గొనడం, అమ్మవారిని తీసుకెళ్ళటం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మంచిగా 3 years అవుతుంది. ఇదే పని మాది. ఎప్పుడు ఏమేమి చేస్తావు? అన్నీ చేస్తాం, అన్ని వర్క్ చేస్తాం, ఎల్లమ్మ పూజలు అన్ని పూజలు చేస్తాం. ఒక్కసారి వాయిస్తావా? ఎట్లా? అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇటు చూస్తే మీ అమ్మవారిలే మొత్తం కదిలి వచ్చినట్టుగా ఉంది, మీరు కూడా అట్లా ఎట్లా ఏమేమి చేస్తుంటారు? మేము అమ్మవారి సేవకులం. మాకు అమ్మవారు అంటే చాలా ప్రీతిగల అమ్మవారు. ఎంత ఇట్లా పిలవంగానే కనబడే అమ్మవారు ఆమె. అంతే భక్తి శ్రద్ధలతోటి మేము పూజ చేసుకొని మా ఇంటికి మేము తీసుకెళ్తున్నాం అమ్మవారిని. అదే సంతోషంతో ఈ అందరినీ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా చూడాలని మేము కోరుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది గతంలో జాతరకు ఈసారి జాతరకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే 2 సంవత్సరాలకు వస్తే జాతర, ఈ జాతర వస్తుంది అనగానే ఎన్ని రోజుల నుంచి మీరు రెడీ అవుతుంటారు? ఈ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. అమ్మవారి దగ్గరికి ఎట్లా రావాలి, ఎట్లా అక్కడ అమ్మవారిని మళ్ళీ నెక్స్ట్ పూజ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అని అదే ఆలోచన మీద ఉంటాం. మాకు ఆ ఆలోచనే ఉంటుంది 24 గంటలు.
మేడారం జాతరకు సంబంధించి కూడా ఇలాంటి పూనకాలు కావచ్చు, లేకపోతే శివసత్తులకు సంబంధించి కావచ్చు, లేదా అమ్మవార్లు ఒంటి మీదకి రావటం, ఇవన్నీ కూడా మనకి ఈ మేడారం జాతరలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. భక్త పారవశ్యంగా మేడారం జాతర పరిసర ప్రాంతాలంతా కూడా అమ్మవారి నామస్మరణతోటి మారుమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.